సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా కార్యకర్తలందరూ కూడా అభిమానులు కార్యకర్తలు ఇచ్చేసినటువంటి అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నామండి. దయచేసి మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమము ప్రారంభం కాబోతుంది. మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ఈ ఆదరణ, మీరు చూపిస్తున్న ఈ విశేష ఆదరణ నాకు చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. మీరు కూడా ఈ యుద్ధంలో నాతో పాటు భాగస్వాములని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఏది చెప్పినా ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే అది మీ మీడియా ద్వారా సాధ్యం. మేము ఎంత అనుకున్నా కొన్ని 50 మందికి 100 మందికి మా చెప్పగలుగుతాం. వీరి నుంచి ఒక 1000 మంది అట్లా వెళ్తుంది. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి ఇన్స్టెంట్గా ఈ రోజులలో వెళ్ళాలంటే మీడియా, సోషల్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. నేను చేస్తున్నది మేమందరం చేస్తున్నది ఒక యుద్ధం. ఇది అభివృద్ధి కోసం, జరుగుతున్న అన్యాయం కోసం. ఇక్కడ మేము దీన్ని నరేంద్ర మోడీ గారి సైనికుల్లాగా మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంపీ అభ్యర్థి. ఇది ఈ ఖమ్మం జిల్లా పోరాటంలో అందరూ అనుకున్నది నమ్మేది కూడా ప్రతి ఒక్కరు వినోదరావులే, ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారే. నాకు ఓటేస్తే మోడీ గారికి ఓటేసినట్టే, నాకు ఓటేస్తే ధర్మానికి ఓటేసినట్టే అని, నాకు ఓటేస్తే అభివృద్ధికి ఓటేస్తున్నట్టని వారే వచ్చి నాకు చెప్తున్నారు. గత 3 నెలల నుంచి నేను గ్రామాలలో తిరిగినప్పుడు ఒకటే మాట, పార్టీలకి అతీతంగా ఈసారి నరేంద్ర మోడీ గారికి మా ఓటు. నరేంద్ర మోడీ గారు రామరాజ్యంలాగా ఈ దేశాన్ని గుర్తు చేస్తున్నారు, స్వర్ణ యుగంలోకి తీసుకెళ్తున్నారు. మేము కూడా ఖమ్మంలో ఈ ఎంపీని గెలిపించుకుంటే మాకు కూడా మిగతా రాష్ట్రాలలో ఎంతైతే అభివృద్ధి చెందుతుందో మా దగ్గర కూడా చెందుతుంది. ఇది మా స్వార్థం కోసం, ఇది మా కోసం అని వారు అభ్యర్థి ఎవరైనా సరే ఈసారి మాత్రం ఓటు నరేంద్ర మోడీ గారికి వేయాలని వారు పదే పదే ఎక్కడ చూసినా వారు, నేను ఒక గ్రామానికి వెళ్తా ఉంటే ఇంకో గ్రామంలో వచ్చి మాది పక్క గ్రామం, మీకు ఇది చెప్పిపోదామని వచ్చినారని చెప్పిన సందర్భాలు 10 సంవత్సరాలలో ఇక్కడ జరగట్లేదని ప్రజలు నిశ్చయించుకొని వారికి అనిపిస్తుంది. నరేంద్ర మోడీ గారు ప్రపంచంలో భారతదేశాన్ని ఒక అగ్రగామి దేశంలో తీసుకెళ్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఖమ్మంలో ఆ అభివృద్ధి జరగలేదు. కేంద్రంలో ఎన్ని స్కీమ్స్ ఉన్నా, ఎంత ఇయ్యాలన్నా అవి ఇక్కడ ఉన్న గత ఎంపీలు చిత్తశుద్ధితోటి వాటిని అమలు చేయాల్సింది పోయి అవి పట్టించుకోకుండా ఇచ్చిన ఫండ్స్ కూడా వేరే డైవర్ట్ చేసి వాటిని ముందుకు తీసుకెళ్ళలేకపోయినాడు. చాలా ప్రాజెక్ట్స్ వచ్చి కూడా అవి ఇక్కడికి రాలేకపోయి అవి ఫైళ్ళ రూపంలోనే అవి మునిగిపోతున్నాయి. ఎన్ని ఇండస్ట్రీస్, ఎన్ని హాస్పిటల్స్, ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, ఎన్ని ల్యాబ్స్, వివిధ రంగాలలో అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎన్టీపీసీ
ఒక అదనపు ఫ్యాక్టరీ వచ్చే ఛాన్స్ ఉంది. అదనపు యూనిట్ ఎన్ఎఫ్టీసీ 600 ఎకరాల ఖాళీ ఉంది, దాన్ని యూజ్ చేయట్లేదు. కొవ్వూరు రైల్వే స్టేషన్ అదొకటి ఉంది. అలా ఎన్నో ప్రాజెక్ట్స్ ముందుకు రావాల్సిందే ఆగిపోయినాయి. ఇక్కడ ఇది మన ఖమ్మం జిల్లాలో ఈ సత్తుపల్లి కానీ మన ఖమ్మం కానీ అనేక గిరిజనులు బడుగు బలహీన వర్గాలు ఉన్న జిల్లా ఇది. దీనికి స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి, కానీ ఆ ప్యాకేజెస్ ఇక్కడికి వచ్చిన పాపం పోలేదు. మీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నది, ఇక్కడ గిరిజన యూనివర్సిటీ ఒకటి స్థాపించడానికి నేను కృషి చేస్తాను. ఆ యూనివర్సిటీ వల్ల అనేక టెక్నాలజీస్, అనేక గిరిజన సోదరులు ఉన్నత చదువులు చదివి వారు ఈ నరేంద్ర మోడీ గారి చేస్తున్న అభివృద్ధిలో వారు కూడా భాగస్వాములై అనేక ఉన్నత పదవులు, అనేక ఉన్నత కార్యక్రమాలు చేయవచ్చు. అలానే హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇక్కడ అవసరం ఉంది, కానీ ఫండ్స్ ఉన్నాయి, కానీ అడిగినోడు లేడు. అడిగితే అమ్మాయినా ఇయ్యదు. కాబట్టి చేయడానికి చాలా ఉన్నాయి. ఇక్కడ సమస్యల కంటే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఆ అవకాశాల మీద దృష్టి చేస్తే ఈ సమస్యలన్నీ తగ్గుతాయి. ఇది అభివృద్ధి అనేది మా మంత్రం. ఈ నరేంద్ర మోడీ గారు ఇక్కడ వారు చేసే అన్ని, ఇక్కడ ప్రతి గ్రామంలో ప్రతి సిటిజన్ కి అందాలనే మా కృషి. నేను అందరికీ మనవి చేస్తున్నా, ఈ 40 రోజులు కనుక మనందరం కలిసి చేస్తే రాబోయే 5 సంవత్సరాలు నేను మీ సేవకుడులాగా ఇక్కడే ఉండి నేను కరపత్రం ద్వారా మన హామీలన్నీ మీకు తెలియపరుస్తున్నాను. ఆ హామీలన్నీ నెరవేర్చడానికి అహర్నిశగా ఇక్కడ ఒకటి కృషి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఇలా నేను చేసే పనులని మా కుటుంబ సభ్యులకు పంచుకోవాలని ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి నుంచి జిల్లా మండల వైజ్, గ్రామాల వైజ్ మేము పర్యటిస్తున్నాం. అనేక ప్రజలు సమస్యలు, అవకాశాలు గుర్తించుకొని ఆల్రెడీ మేము ఒక 3 నెలలు కష్టపడి విజన్ డాక్యుమెంట్ మేము తయారు చేయడం జరిగింది. అది దాని పరంగా మేము దాంట్లో కూడా ఇంకేమైనా యాడ్ చేయాలంటే తీసుకొని ఒక్కసారి ఎన్నికలు అయిపోయాక 100% ఈసారి ఖమ్మంలో కమలం వికసించబోతుంది. ఏదైతే మేము చేయదలుచుకున్నామో అది చెప్తాము, ఏదైతే చెప్పినామో అది చేయడానికి డే 1 నుంచి మేము ప్రిపేర్ అయినాము. ఇది 100% మోడీ గ్యారంటీ. ఇది మోడీ గ్యారంటీ. మనకు 6 గ్యారంటీలు 10 గ్యారంటీలు అది కాదు. ఇది అసలు సిసలైన మోడీ గ్యారంటీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. కాన్ రవిరావు గారి నాయకత్వం, కాన్ రవిరావు గారి నాయకత్వం. Please hold your hands.